మొసలితో తన శక్తి కొలది పోరాడి దాని పట్టు నుండి విడిపించుకోలేక అది తనకు శక్తికి మించిన కార్యమని భావించి ఇక నాకు భగవంతుడే దిక్కని ఆయనను అనేక విధములుగా స్తుతించిన గజరాజును పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు కరుణించే సమయము వచ్చిందా? శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. భక్తుడు తనను ఎప్పుడు సర్వస్య శరణాగతి వేడుతాడా, అతడిని ఎప్పుడు రక్షిద్దామా అని భగవంతుడు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటాడు. అయితే ఆ భక్తిలో అసలు భగవంతుడనేవాడు ఉన్నాడా లేడా, ఉంటే నన్ను రక్షించడేమి అన్న సందేహములు ఉండకూడదు. కావలసినది దృఢమైన భక్తి విశ్వాసములు. గజరాజులో ఆ పరిస్థితి రావడానికి ఎదురు చూస్తున్నాడు పరంధాముడైన శ్రీ మహావిష్ణువు. గజేంద్రుని ప్రార్థన ఈ విధముగా కొనసాగుతున్నది. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభును ఈశ్వరునిన్ పరమ పురుషునే భజింతున్. పరమాత్మ ఈ సమస్త విశ్వమును సృష్టించేవాడు. ఈ విశ్వములోని లోకులకు అందరాని వాడైనా కూడా లోకానికి అంతరాత్మ అయినవాడు, లోకస్తులు బాగా తెలుసుకోదగినవాడు, ఈ లోకమే తానైనవాడు, లోకమునకు అతీతుడు, నిత్యుడు, జన్మము లేనివాడు, సృష్టికర్త బ్రహ్మదేవునికి అధినాయకుడు, ఈ సమస్త విశ్వమును నడిపించే పరమాత్మ. అటువంటి ఆది పురుషుని నేను స్మరిస్తాను. భగవంతుడు భక్తుడు తనను కేవలము స్తుతించాలని మాత్రమే కోరుకోడు, మనసారా తనను పొందాలని మాత్రమే ఆశిస్తాడు. ఇప్పటి వరకు గజరాజు శ్రీ మహావిష్ణువును అనేక విధములుగా ప్రార్థించాడు, కానీ పరమాత్మ కించిత్తైనా పలుకలేదు. భక్తిలో పరాకాష్ఠ అయిన స్థితికి గజరాజు ఇప్పుడు చేరుకున్నాడు. ఆయన ఏ విధముగా పరంధాముని స్తుతిస్తున్నాడో గమనించండి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండసెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పైత పరం బెరుంగా మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మకా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అన్న స్థితికి గజేంద్రుడు ఇప్పుడు చేరుకున్నాడు. పరంధామ, పరాత్పర, నాలో కొద్దిగా కూడా శక్తి లేదు, ధైర్యం సన్నగిల్లిపోయింది, ప్రాణాలు కూడా కడబడుతున్నాయి, మూర్ఛ వస్తున్నది, శరీరం డసిపోయింది, బాగా అలసటగా ఉంది. నీవు తప్ప నాకు వేరే ఇతరులెవ్వరూ తెలియదు స్వామి, నీవే దిక్కు. ఆర్తిగా ప్రార్థిస్తున్న నన్ను ఆదుకో తండ్రి. ఓ స్వామి, త్వరగా రావయ్యా, కరుణించి కాపాడు. వరాలిచ్చే స్వామి, నన్ను కాపాడి రక్షించు పుణ్యాత్ముడా. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.